అఫీషియల్గా వచ్చేసింది, కానీ ఓటింగ్ మాత్రం ఈరోజు నైట్ స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే లైవ్లో అయింది కానీ ఎపిసోడ్లో అవ్వలేదు కదా. ఈ ఎపిసోడ్లో అయ్యాక ఈరోజు నైట్ ఓటింగ్ స్టార్ట్ అవుతుంది. ఓటింగ్కి ముందు అంటే ప్రీ ఓటింగ్ పోల్స్ రిజల్ట్స్ ఎలా ఉన్నాయి ఇప్పుడు చూద్దాం. సో విచిత్రంగా కంటెస్టెంట్స్ చాలా షాకింగ్గా అనిపించాయి. ఎవరెవరైతే కొంచెం ఎక్కువ ఓటింగ్ ఉండొచ్చు అనుకున్న వాళ్ళందరూ డేంజర్ జోన్లో ఉన్నారు. ఎవరెవరైతే డేంజర్ జోన్లో ఉంటారని అనుకున్నామో వాళ్ళకేమో ఎక్కువ ఓట్లు పడుతున్నాయి. సో ఓటింగ్ పోల్స్ ఒకసారి వరుసగా చూద్దాము. తనూజ అండ్ ఇమాన్యుయల్ వీళ్ళిద్దరికీ కూడా ఓటింగ్ ఎలా ఉందంటే 22%, 20%. వీళ్ళిద్దరికి కొన్ని పోల్స్లో ఒకళ్ళు ఎక్కువ, కొన్ని పోల్స్లో ఒకళ్ళు తక్కువ. సో ఇలా పడుతుంది అనమాట ఓటింగ్. ఇంకా నెక్స్ట్ థర్డ్ ప్లేస్ మాత్రం సుమన్ ఉన్నారు. మేబీ సుమన్ శెట్టికి ఆ పిల్లోడికి సరే ఇంకొక 1 వీక్ ఛాన్స్ ఇద్దాము ఇలా ఏమన్నా అనుకుంటున్నారు. సో ఓట్లు బాగా పడుతున్నాయి. ఒక్క పోల్ కాదు, ఆల్మోస్ట్ అన్ని పోల్స్లో కూడా ఇలా థర్డ్ ప్లేస్ ఇలా ఉన్నాడు. ఎందుకంటే అదే చెప్తున్నా కదా, ఇంకొక 1 వీక్ ఛాన్స్ ఇద్దామని ఆడియన్స్ కన్ఫ్యూజన్ ఉండొచ్చు. అండ్ ఫోర్త్ ప్లేస్లో డెమాన్కి, తిను హౌస్లోకి వెళ్ళడం కూడా ఓటింగ్తోనే వెళ్ళాడు. సో మరి తినకు ఓట్లు బాగానే పడుతున్నాయి. ఇక్కడ కూడా 12% ఓటింగ్ ఉంది. రీతు చెప్పా కదా, ఫాలోయింగ్ ఉన్నంత మాత్రాన ఓట్లు పడిపోవని. రీతుకి జస్ట్ 8% ఓట్లు పడుతున్నాయి. అండ్ రాము రాథోడ్కి కొంచెం రీతు కంటే కొంచెం తక్కువ, ఆల్మోస్ట్ అలాగే 8% ఓట్లు పడుతున్నాయి. నెక్స్ట్ సంజన, తిను డేంజర్ జోన్లో ఉంటుందేమో అని అనుకున్నాం, కానీ కొంతమందికి సంజన అవి యాడ్ అవ్వకుండా స్ట్రాంగ్గా నిలబడడం కానీ, 2 ఏదైతే నైట్ ఎపిసోడ్లో తనూజని ఊరుకోబెట్టే విధానం కానీ ఇలాంటివన్నీ నచ్చి ఉంటాయి. అండ్ 2 కంటెంట్ ఇస్తుంది కాబట్టి ఎలాగో ఎలిమినేట్ చేయరు. అండ్ ఓటింగ్లో కూడా తనేమి లీస్ట్లో కనపడట్లేదు. ఇంకా లీస్ట్లో ఉన్నది ఇద్దరు, ఒకళ్ళు ఫ్లోరా షైని అండ్ సృష్టి, వీళ్ళిద్దరూ లీస్ట్లో ఉన్నారు. సో ఇప్పుడు మనం ఏమనుకున్నాం, మ్యాక్సిమం ఫ్లోరా షైని కానీ సుమన్ కానీ వీళ్ళిద్దరిలో ఒకళ్ళు ఎలిమినేట్ అవ్వచ్చు అన్నది మామూలుగా అందరికీ ఉన్న థాట్. ఇప్పుడు సుమన్కి కొంచెం ఓట్లు బాగానే పడుతుంది. ఏది అన్అఫిషియల్ ఓటింగ్ పోల్లో, అఫీషియల్ పోలింగ్లో ఎలా ఉన్నాయో తెలియదు, అసలు ఓటింగే స్టార్ట్ అవ్వలేదు కదా. సో ఇక్కడ ఏమవుతుందంటే ఫ్లోరా సృష్టి వీళ్ళిద్దరికి ఆల్మోస్ట్ కొంచెం అటు ఇటు ఈక్వల్గా 3% ఓట్లు పడుతున్నాయి అనమాట. ఇప్పుడు వీకెండ్ ఏం జరుగుతుందంటే సృష్టిని ఎలిమినేట్ చేయరు, అవసరమైతే ఫ్లోరాని ఎలిమినేట్ చేసేస్తారు. లేదా మేబీ సుమన్కి ఈ 1 వీక్లో ఏమన్నా చేంజెస్ వచ్చి, ఇది ఫస్ట్ కదా, మేబీ రేపు నుంచి టాస్క్లు ఉంటాయి, దాంట్లో చేంజ్ అవ్వచ్చు. సుమన్ లాస్ట్కి వస్తే కనుక సుమన్, సో ఫ్లోరా సుమన్ వీళ్ళిద్దరిలోంచి ఎలిమినేషన్ ఉండే అవకాశం ఉంది, కానీ సృష్టిని ఎలిమినేట్ చేయరు. ఎందుకంటే తన కొరియోగ్రాఫర్ అండ్ చాలా కాంట్రవర్సీస్ ఉన్నాయి. సో బిగ్ బాస్కి ఏ రకంగా ఒక రకంగా దసరా దీవాళి అయ్యే వరకు కూడా కొరియోగ్రాఫర్ని ఎలిమినేట్ చేయరు, అప్పుడు వరకు ఏదో రకంగా లాగుతారు. సో ఇక్కడ ఓటింగ్లో చాలా తక్కువ ఉంది, కానీ నాకు తెలిసి తను ఎలిమినేట్ చేయకపోవచ్చు. సో ఇది ఫ్లోరా కానీ సుమన్కి ఎందుకో మరి చాలా ఎక్కువ ఓటింగ్ కనపడుతుంది. మేబీ అదే ఆడియన్స్లో నిన్న కూడా ఒక పని చేసేటప్పటికి ఆడియన్స్ చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. మా సుమన్ పనిచేసాడని కామెంట్స్ చూసారు, చాలా కామెంట్స్ రియల్ కామెంట్సే ఉన్నాయి. మేబీ అతను ఈ వారం సేవ్ చేయాలన్నది ఆడియన్స్ ఉద్దేశం అయి ఉండొచ్చు. మేబీ అలా అయితే ఫ్లోరా ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంది. ప్రీ ఓటింగ్ రిజల్ట్స్ అయితే ఇలా ఉన్నాయి. మీరైతే మీ ఓటు ఎవరికి వేస్తున్నారు అన్నది ఖచ్చితంగా కామెంట్ చేయండి. మళ్ళీ ఈవినింగ్ అఫీషియల్ ఓటింగ్ స్టార్ట్ అవగానే మళ్ళీ వీడియో పెడతా. అండ్ ఇంతకుముందు ఆల్రెడీ నేను మిడ్ నైట్ రచ్చ జరిగింది హౌస్లో, దానికి సంబంధించి ఆల్రెడీ వీడియో పెట్టాను. చూడకపోతే మన ఛానల్లోకి వెళ్ళి చూడండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ కూడా ఆన్ చేసుకోవడం మర్చిపోకండి. టాటా బై బై.